స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములో 5వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. రండి, ఆత్మీయ అల్పాహారాన్ని లేకపోతే ఆత్మీయ విందును ఆరగించడానికి, వాక్య సంబంధమైనటువంటి మాంసాన్ని భుజించడానికి, వాక్య సంబంధమైన లోతుల్లోకి ప్రవేశించడానికి, ప్రపంచాన్ని మర్చిపోయి మనల్ని మనం మర్చిపోయి మైమరచి తన్మయత్వం చెంది దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడానికి తగిన విధంగా మనల్ని మనం సిద్ధపరుచుకునేటువంటి సమయం ఇది. మనకు ఎనర్జీ ఇచ్చేటువంటి సమయం, ఆత్మీయమైనటువంటి బూస్టింగ్ ఇచ్చేటువంటి సమయం. కనుక దేవుని వాక్యము వినడం అనే దాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దేవుడు మన అందరితో వారి వారి అవసరతలను బట్టి, వారి వారికి ఉన్నటి పరిస్థితులను బట్టి వారితో దేవుడు మాట్లాడతాడు. కనుక ఈ మంచి సమయం, దినములు చెడ్డవి కావచ్చు, కానీ ఇది మంచి సమయం. ఈ మంచి సమయానికి వచ్చాం. మంచి సమయానికి మనం రాలేదు, దేవుడు మనల్ని నడిపించాడు. మనం జస్ట్ ఈ జగన్నాటకంలో అనగా ఈ జగత్తు నాటకంలో, ఈ ప్రపంచ నాటకంలో, నాటక రంగంలో మనము పాత్రధారులుగా వచ్చామంతవరకే. ఆయన సూత్రధారి అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని, ఆత్మీయంగా ఎప్పుడైనా బలహీనం పడిపోతే, సన్నగిలిపోయారని మీకు అనిపిస్తే వెంటనే నన్ను సంప్రదించండి. కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఆత్మీయంగా దేవజనుడిగా నేను మిమ్మల్ని బలపరచడానికి ప్రయత్నం చేస్తాను. వాక్యాలే మనల్ని బలపరిచేవి, మన మాటలు కాదు, కానీ దేవుని మాటలు మనల్ని బలపరుస్తాయి. కనుక ఒకవేళ నేను బలహీన పడినప్పుడు నేను కొంతమందిని సంప్రదిస్తాను, దేవజనులను సంప్రదిస్తాను. అయ్యా, ఇలా ఉంది నా పరిస్థితి, నా కొరకు ప్రార్థన చేయండి అని. వాళ్ళు కొన్ని రోజులు ధైర్యాన్ని ఇవ్వడానికి, ఆత్మీయంగా ముందుకు సాగడానికి కావలసినటువంటి సందేశాలు అవి నాకు పంపిస్తారు. వాటిని చదువుకుంటాను, మళ్ళీ రీఛార్జ్ అవుతాను. రీఛార్జ్ అయ్యి ఇలా ముందుకు సాగుతూ ఉంటాను. అప్ అండ్ డౌన్స్ మన జీవితాల్లో ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక. మీ కుటుంబంలోని యవన బిడ్డలకి, సహోదరి సహోదరులకి ప్రత్యేకమైన వందనాలు, చిన్నపిల్లలకి ప్రత్యేకమైన వందనాలు. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినము సూచక్రియలు, మహత్కార్యాలు, సైన్స్ అండ్ వండర్స్. ఎందుకు ఇవి జరగాల్సిన అవసరం ఏంటి? ఇవి జరగాల్సిందేనా? అవును, మోషే కాలంలో ఇవి జరిగాయి, ఏలియా కాలంలో జరిగాయి, ఎలీషా కాలంలో జరిగాయి. అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు జరగలేదని కాదు. మోషే నుంచి ఏలియా కాలం వరకు అద్భుతాలు జరగలేదని మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు. అలాగే ఎలీషా కాలము నుంచి యేసుక్రీస్తు కాలం వరకు అద్భుతాలు జరగలేదని, కానీ ఈ అద్భుతాలు జరిగినట్టు కొన్ని కాలాల ప్రస్తావన జరిగింది. కానీ అద్భుతాలు ఎప్పుడు జరుగుతున్నాయి? దేవుడు ఉన్నంత కాలం అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలు మొదటి శతాబ్దంతోనే ఆగిపోలేదు. లేదా 21వ శతాబ్దంతో అద్భుతాలు ఆగిపోవు. దేవుడు అద్భుతకరుడు కనుక దేవుడు ఉన్నంతకాలం. దేవుడు ఉన్నంతకాలం అంటే ఎప్పుడు అని అర్థం, ఆల్వేస్ అని అర్థం, సదాకాలం అని అర్థం. కాబట్టి ఎల్లప్పుడూ దైవ కార్యాలు జరుగుతుంటాయి. దేవుడు ఉన్నాడు అనడానికి గుర్తుగా దేవుని కార్యమే. దేవుని కార్యము అనేది సూచన దేవుడు ఉన్నారు అనడానికి. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, చేస్తున్నాడు, చేస్తాడు అనేటువంటి మాటలు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిన్నటి దినం మనము సూచక్రియలు, మహత్కార్యముల యొక్క ఉద్దేశం ఒకటి, వాక్యాన్ని స్థిరపరచడానికి. అపోస్తలులు, దేవుని సేవకులు, శిష్యులు చెప్పినటువంటి వాక్యాన్ని స్థిరపరచడానికి సూచక్రియలు, మహత్కార్యాలకు అవసరత ఏర్పడిందని, ఒట్టి థియరీని బోధిస్తే లాభం లేదని, దానికి ప్రాక్టికల్ ఉండాలని, ప్రాక్టికల్ ద్వారానే అటివి సాధ్యమని, మనం ప్రాక్టికల్ అనేది మన థియరీని బలపరుస్తుంది, ప్రాక్టికల్ థియరీని వ్యతిరేకించదు. ఒకళ్ళ థియరీ
ఫలానిదంట అని చెప్పొచ్చు. కానీ ప్రాక్టికల్ అలా కాదు. ఫలానిది ఇది. మనం ఏదైతే అంటున్నామో ప్రాక్టికల్ దగ్గరికి వచ్చేసరికి అంటాలు ఉండవు. అంటా ఉన్నంతకాలం మనకు తంటానే ఉంటుంది. ఈ అంటాలను అదృశ్యం చేసి ఒక ప్రాక్టికాలిటీలోకి మనం వచ్చామనుకోండి. గాడ్ ఈజ్ సో ప్రాక్టికల్. ఆయన హీఈస్ నాట్ జస్ట్ థియరీ. ఏదో నీతి సూక్తులు చెప్పే వ్యక్తిగానే మాత్రమే కాకుండా ఆయన్ని సూచక్రియలు, ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేసే వ్యక్తిగా కూడా మనం ఆయన్ని చూడగలము. స్తోత్రం. రెండోది, ఎందుకు ఈ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అని దేవుణ్ణి మహిమపరచడానికి, టు గ్లోరిఫై గాడ్. ప్రజలు దేవుణ్ణి కాకుండా ఎవరెవరి గురించి దేవుడు అనుకుంటున్నారో వాళ్ళకి, దేవుళ్ళు కాని వారికి మహిమను ఆరోపిస్తున్నారు. అనగా మనుషులు చేసినటువంటి దేవుళ్ళకి, తనంతట తాను దేవుడైనటువంటి దేవుని మర్చిపోయి మనుషులు చేసినటువంటి మనుష్య దేవుళ్ళు, లేకపోతే వాళ్ళ ఊహల్లో ఉన్నటువంటి దేవుళ్ళు, ఊహాత్మకమైనటువంటి ఇమాజినేటివ్ గాడ్స్ని తీసుకొస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు విగ్రహాలు ఉన్నాయి, విగ్రహారాధన చేస్తున్నారు. వాటిలోకి మనం వెళ్ళడం లేదు. ఇప్పుడు దేవుడు అంటే ఇప్పుడు ఒకటి కాదు ప్రజలకు, దేవుడు అంటే చాలా. ఎందుకంటే మతాలు బోళ్ళు ఉన్నాయి. గాడ్ ఈజ్ వన్. ఆయన అద్వితీయుడు, ఆయన ద్వితీయము కానివాడు. హీఈస్ ఆల్వేస్ యూనిక్, వన్, ఓన్లీ అండ్ వన్. స్తోత్రం. ఆయన లాంటి వాళ్ళు ఉంటారు కానీ ఆయన ఒక్కడే. దేవుని స్తోత్రం. దేవుని మహిమపరచాలి. మనిషి తనను తాను మహిమపరచుకోకూడదు, ఇతరులను మహిమపరచకూడదు, దేవుడి మహిమపరచాలి. వై? ఎందుకంటే మహిమకు ఆయన అర్హుడు గనుక, యోగ్యుడు గనుక. ఏ మనిషి, ఏ దేవుడు అనబడిన వాడు మహిమకు అర్హుడు కాదు. దేవుని స్తోత్రం. మూడో విషయము, ప్రజలకు మారు మనసు కలిగించడానికి. ద పీపుల్ షుడ్ రిపెంట్. People should change their ways, change their lifestyles, change their opinions, change their perspectives. That is the purpose of signs and wonders in the ministries. అది పెంటెకోస్టల్ మినిస్ట్రీ కావచ్చు, బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ కావచ్చు, లూథరన్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు. మిరకల్స్, సైన్స్ అండ్ మిరకల్స్ అంటే పలాని చోట్లోనే, పలాని డినామినేషన్లోనే యేసుప్రభు చేస్తాడు, పరిశుద్ధాత్ముడు చేస్తాడు, మిగతా డినామినేషన్లో చేయడు అన్నాం మన అవివేకం. ఆయన ఎక్కడైనా చేయగలడు. డినామినేషన్ అనేటువంటి అడ్డుగోడ ఆయన ఆటంకపరచలేదు. మతము అనేటువంటి అడ్డుగోడ ఆయన ఆటంకపరచలేదు. మతానికి, డినామినేషన్కి, మతశాఖకి ఆయన అతీతుడు. మతాలు, మతశాఖలు మనం పెట్టుకున్నవే, కానీ దేవుణ్ణి మనం పెట్టుకోలేదు. దేవుడు తాను ఉన్నవాడై ఉండి, అయినవాడై ఉండి, ఆయన అన్నీ జరిగిస్తున్నవాడు. అనగా ఆయన నిర్మాణకుడై, నిర్వాహకుడై, నిర్మూలకుడు అవుతాడు. ఆయన నిర్మాణకుడు ఆయనే, నిర్వాహకుడు ఆయనే, నిర్మూలకుడు కూడా ఆయనే. గాడ్ ఈజ్ జనరేటర్ అండ్ ఆపరేటర్ అండ్ డెస్ట్రాయర్ టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం ఆలోచించాం, దేవుని ప్రజల్లో మార్పు రావాలి. దేవుడిలో మార్పు రావాల్సిన అవసరం లేదు, దేవుడిలో మార్పు వస్తే సమస్యే. ఆయన నిత్యము ఉండేవాడు కనుక ఆయన ఒకే స్వభావంలో ఉంటాడు. పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు మనం ఒక విధంగా ఉంటాం, యవనములో ఒక విధంగా ఉంటాం, మధ్య వయసులో ఒక విధంగా, వృద్ధాప్యంలో ఒక విధంగా ఉంటాం. మనం మారుతాం వయసును బట్టి, కాలాన్ని బట్టి. కానీ కాలానికి అతీతుడైన దేవుడు, ఆయనకి బాల్యం లేదు, ఆయనకి యవనం లేదు, ఆయనకి వృద్ధాప్యం లేదు, మధ్య వయస్కత్వం లేదు. హీఈస్ అన్చేంజింగ్ గాడ్. శరీరానికి, కాలానికి అతీతుడైనట్టు దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆత్మస్వరూపైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రం. నాలుగవదిగా మనం ఆలోచించాం, జనులు మారు మనసు పొందడం మాత్రమే కాదు, వాళ్ళు జీవాన్ని పొందాలి. దే షుడ్ ఇన్హెరిట్ ద లైఫ్. అంటే నిత్య జీవాన్ని పొందడం గురించి కాదు, నిత్య జీవం కూడా ఒకటి పొందాలి. అదే సమయంలో ఈ నరుల లోకంలో ఉంటున్నప్పుడు స్వర్గపు జీవాన్ని పొందాలి, నింగి జీవాన్ని పొందాలి. నిత్య జీవం పొందడం ఓకే, నిత్య జీవం అనే సందేశంలోకి, దాని వివరంలోకి వెళ్ళలేదు. నిత్య జీవం పొందడమే.
కానీ ఈ భూలోకములో ఉండగానే సాధారణ జీవం కలిగి ఉండగానే ఆ నిత్య జీవముల యొక్క ప్రవేశానికి ముందుగా నరుల కన్నా ఒక భిన్నమైన జీవనాన్ని కలిగించడానికి, అటువంటి ఒక న్యూ లైఫ్ ఇవ్వడానికి, ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్ ఇవ్వడానికి, ఆ లైఫ్ని మనందరము ఆత్మలో రిసీవ్ చేసుకోవడానికి ఆయన తన శిష్యుల ఎదుట అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడని, ఆ దినాల్లోని శిష్యుల ఎదుట జరిగించిన దేవుడు ఈ అంత్య దినాల్లో శిష్యుల ఎదుట కూడా జరిగిస్తున్నాడు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యములు, బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th chapter verse 6. స్తోత్రం. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. And the young man rose up, wrapped him up, carried him out and buried him, not burned him. అనగా అతన్ని పాతిపెట్టారు, పూడ్చిపెట్టారు, అంతవరకే కానీ అతన్ని దహనం చేయలేదు. సరే, ఎందుకు దహనం చేయలేదు, ఎందుకు పాతిపెట్టారు అనే వాటిలో గురించి మనం వెళ్ళలేదు. కొంతమంది దహనం చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది పాతి పెట్టేవాళ్ళు ఉన్నారు, ఈ రెండూ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండూ చేయకుండా ఓపెన్గా వదిలేసేవాళ్ళు ఉన్నారు బాడీని. కొన్ని పక్షులకు ఆహారంగా బాడీస్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, దాంట్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, సమ్ యంగ్ మెన్ కేమ్ ఇన్ and removed the body and buried him. కొంతమంది యవనస్తులంట లోపలికి వచ్చారు. బయట ఉన్నారు అంటే బయట ఎక్కడో దూరంగా ఉన్నారని కాదు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? పేతురు పాస్టర్తో ఆర్గ్యుమెంట్ అవసరమా? పేతురు పాస్టర్తో మన అపోస్తులతో వాగ్వివాదం అవసరమా? వాస్తవం చెప్పచ్చు కదా. వాస్తవం చెప్పకపోవడం వలన వాళ్ళు తమ జీవితాన్ని పోగొట్టుకున్నారు, తమ బ్రతుకును పోగొట్టుకున్నారు, తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. సమ్ యంగ్ మ్యాన్ కేమ్ ఇన్ అండ్ రిమూవ్డ్ ద బాడీ. ఆ దేహాన్ని, సజీవుడుగా వచ్చాడు, నిర్జీవుడుగా బయటికి వెళ్ళాడు. దే రిమూవ్డ్ ద బాడీ, ద డెడ్ బాడీ, లైఫ్లెస్ బాడీ. లైఫ్ ఎక్కడికి వెళ్ళింది? దేవుడు తాను అనుగ్రహించిన ఆత్మ తాను తిరిగి తీసుకున్నాడు. దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది శరీరం. ఆ శరీరం మట్టిలో కలవాలి. మట్టిలో కలపడానికే వాళ్ళు తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దే రిమూవ్డ్ ద బాడీ అండ్ బరీడ్ హిమ్. బరీడ్ అననీయాస్. అత్యాశకు వెళ్ళినటువంటి అననీయాస్ని, ఏదో దాచుకోవాలని ప్రయత్నం చేసిన అననీయాని వాళ్ళు పూడ్చిపెట్టారు. సమాధి కార్యక్రమం జరిగింది. ఇక హోప్ లేదు, అతను వస్తాడని, అతను తిరిగి వస్తాడని. అతను లేకపోవడం వల్ల అతని భార్య విధవరాలైంది. ఇంతకుముందు మిసెస్ అననీయాస్, ఇప్పుడు లేట్ అననీయాస్ యొక్క వైఫ్. అననీయాస్ విడో, అననీయా యొక్క విధవరాలు వస్తుంది అని పిలువబడిన స్థాయికి వచ్చింది. వివాహ జీవితంలో ఉన్నటువంటి స్త్రీ వైధవ్యంలోకి వచ్చేసింది. వైధవ్యంలోకి రావడానికి కారణం ఏంటంటే వంచడం. వంచడం నీ భర్తను పోగొట్టేలా చేస్తుంది, అక్షరార్థంగా కాదండి. మనం చేసేటువంటి ఆత్మీయ వంచన స్వర్గపు భర్తను మనకు దూరం చేస్తుంది. అననీయా చనిపోడు. ఇక్కడ అననీయా చనిపోయాడు, కానీ మన ఆత్మ సంబంధమైన సంబంధంలో ఆత్మీయ వంచన చేసి భర్త స్థానంలో ఉన్నది దేవుడు చనిపోడు, కానీ మనం చనిపోతాం. అనగా గ్యాప్ ఏర్పడుతుంది. ఆ గ్యాప్నే మనం స్పిరిచువల్ డెత్ అంటున్నాం. ఇక్కడ జరిగింది ఫిజికల్ డెత్. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడింది. మొదటి భాగాన్ని మనం ఆలోచించబోతున్నాం. At the moment Ananias heard these words, he fell over dead. Everyone was terrified when they heard that what had happened. Some young man came in. కొంతమంది యవనస్తులు లోపలికి వచ్చారు, రంగంలో ప్రవేశించారు.
ఇక్కడ రాయబడింది, కొందరు పడుచువారు లేచి అంటే వాళ్ళు నిద్రపోతున్నారని కాదు, పడుకొని ఉన్నారని కాదు, వాళ్ళు లేచారు, కార్యోన్ముఖులయ్యారు. కార్యం చేయడానికి, పని చేయడానికి ఇక ఆపరేషన్ మోడ్లోకి వచ్చేసారు. వాళ్ళు ఆపరేషన్ ఓరియంటెడ్ అయ్యారు. పాస్టర్ గారు ఉన్నారు, అది పాస్టర్ గారి పని. పాస్టర్ గారు ప్రశ్నించడం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ తర్వాతి కార్యక్రమాలు పాస్టర్ గారే చేయాలండి, భూస్థాపన కార్యక్రమం ఆయనే చేయాలి అనే కండిషనే లేదు. ఆ పడుచు వారు ఎవరో మరి మనకు తెలియదు, ఆ యంగ్ మెన్ ఎవరో తెలియదు, ఆ యంగ్ మెన్ కమింగ్ రైజింగ్ అపోజల్స్ ఏమో తెలియదు, నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఏమో తెలియదు, డీకన్స్ ఏమో తెలియదు. మన సంఘాల్లో కూడా పడుచువారు వాడబడాలి. పడుచువారంటే కేవలం పాటలకు మాత్రమే పరిమితం చేశాం. పడుచువారంటే చర్చిలో పనులు చేయడానికి మాత్రమే వాళ్ళని పరిచర్యలు, ప్రత్యక్ష పరిచర్యలో కూడా పాలి భాగస్తులుగా చేయాల్సిన అవసరం ఉంది. ఆది సంఘము 2వ అధ్యాయంలో ఆరంభమైంది. 5వ అధ్యాయంలో ఆ యంగ్ పీపుల్ యొక్క పాత్రను మనం అక్కడ చూస్తున్నాం. యవన బిడ్డలు, కొంతమంది యవనులు ఆత్మను పొందుకోవడం ద్వారా, కొంతమంది యవనులు ప్రవచించడం ద్వారా, కొంతమంది యవనులకు దర్శనాలు కలగడం ద్వారా, కొంతమంది యవన జీవితాల్లో దైవికమైన సూపర్ న్యాచురల్ థింగ్స్ జరగడం ద్వారా సంఘము ఆరంభమైంది. ఈ 3000 మందిలో అందరూ ముసలోళ్ళు ఉన్నారని కాదు, 3000 మందిలో కొంతమంది యవనస్తులు. అలాగని యవనస్తులందరినీ వేరు చేసి ఒక యంగ్ చర్చ్, యూత్ చర్చ్ అని పెట్టమని కాదు. ఈ యూత్ మీటింగులు, సండే స్కూళ్ళు, లేడీస్ మీటింగులు ఇవన్నీ ఆరంభంలో లేవు. ఈ మెల్లమెల్లగా మనోళ్ళు పెట్టుకున్నారు. పాస్టర్కి మాత్రమే అవకాశం ఇస్తే కాదు, పాస్టర్ భార్యకి అనగా పాస్టమ్మకి అవకాశం ఇవ్వాలి. పాస్టమ్మకి మాత్రమే కాదు, పాస్టర్ గారి కుమారునికో, పాస్టర్ గారి కుమార్తెకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం రకరకాలుగా యూత్ మీటింగ్ అని, అదని, స్త్రీల మీటింగ్ అని ఇలా మనం వేరువేరుగా ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయాలు. పడుచువారు లేచారు. నన్ను ఆలోచింపజేసిన మాట, వాళ్ళు లేచారు. యంగ్ మ్యాన్ ఇన్ అవర్ చర్చెస్ షుడ్ రైజ్. మన స్థానిక సంఘాల్లో యవనస్తులు లేవాలి. లేవడం లేదు, లేవలేని స్థితిలో ఉన్నారు. మొబైల్ యొక్క వలలో చిక్కుకొని, సెల్ అనే సెల్లో బందీలై, ఇక 24 గంటలు దానికి దాసులైపోయి, అదే ప్రపంచమై, తల్లి కన్నా ముఖ్యం, తండ్రి కన్నా ముఖ్యం, తిండి కన్నా ముఖ్యం, మొబైల్ ప్రపంచాన్ని, మొబైల్కి బానిసలుగా మారినటువంటి మన యువతరం లేవాలి. అక్కడ సాతానుడు వారిని పడేశాడు. అక్కడి నుంచి వారు లేవాలి. వారు లేచి పని చేయాలి. ఏం పని? వేదిక దగ్గరికి వచ్చి ప్రసంగానికి ముందు పాటల కాదు. ఎక్కడ గ్యాప్ ఏర్పడిందో, ఎక్కడ ఖాళీ ఏర్పడిందో, ఎక్కడ దైవజనులు కాస్త స్టెప్ బ్యాక్ అయ్యారో అక్కడ వాళ్ళు ఇనిషియేటివ్గా స్టెప్ వేయాలి. ఖాళీల్లో వాళ్ళు నిలబడాలి. స్తోత్రం. ఈ సందేశం తర్వాత ఒకవేళ సమయం ఉంటే మనం యవనస్తుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా స్టాండింగ్ ఇన్ ద గ్యాప్ అనేటువంటి ఉద్దేశంతో యూత్ మనకు తయారు కావాలి. మన చర్చెస్లో యూత్ ఉండాలి. యూత్ మన భవిష్యత్తు. ముసలోళ్ళు కాదు మన భవిష్యత్తు. వాడు అనారోగ్యాలకు బలహీనతకు గురై కొంతకాలం చనిపోవచ్చు, కానీ చిల్డ్రన్ అండ్ యూత్, దే ఆర్ అవర్ ఫ్యూచర్. అంటే యవనస్తులు అందరూ చివరి వరకు ఉంటారా లేదా మనకు తెలియదు. వాటికి అలా ఆ డైరెక్షన్లో మనం ఆలోచించడం లేదు. బట్ యూత్కి ఇంకా అవకాశం ఉంది. తరుణుడు అంటున్నాం. తరుణము కలిగిన వాళ్ళు, వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళకి పాసిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి లైఫ్ ఉంది, ఇంకా ఉన్నాయి, రోజులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇమ్మెచ్యూర్గా ఉన్నారు, ఇన్ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్గా తయారు కావచ్చు, మెచ్యూర్గా తయారు కావచ్చు. ఒక ముసలివాడు ఇంకా మెచ్యూర్ అయ్యే అవకాశం లేదు. ఒక ముసలివాడు, ముసలామా ఇంకా ఎక్స్పీరియన్స్డ్, టూ ఎక్స్పీరియన్స్ అయ్యే అవకాశం లేదు. దే హ్యావ్ ఆపర్చునిటీస్. కాబట్టి అవర్ యంగ్ పీపుల్ షుడ్ రైజ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి మన టైటిలే లేవడం. మత్తులో నుంచి లేవడం, మనమున్న స్థితిలో నుంచి లేవడం, పడిపోయిన స్థితిలో నుంచి మనం లేవడం. ఈ మాట చెప్పినప్పుడు మన పక్క అధ్యాయంలోనే ఒక మాట కనిపిస్తుంది.
4వ అధ్యాయం 26వ వచనం. ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రశ్న. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. నెగటివ్ రైజింగ్ ఇది, కానీ ఇక్కడ ఒక పాజిటివ్ రైజింగ్ మనం చూస్తున్నాం. స్తోత్రం. రూలర్స్ ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల కోసం వచ్చేటువంటి అభిషక్తులకు విరోధముగా లేస్తున్నారు. 4వ అధ్యాయంలో ఒక లేపబడినటువంటి అనుభవం, లేచిన అనుభవం. 5వ అధ్యాయంలో లేచిన అనుభవం కనిపిస్తుంది. ఎంతమంది యవనస్తులు లేచారో మనకు తెలియదు, కానీ 4 కన్నా ఎక్కువ మంది ఉండొచ్చు. ఒక 5 మందో 6 మందో 10 మందో 20 మందో ఎంతైనా కావచ్చు. వాళ్ళు లేచారు. స్తోత్రం. అనేక మంది యూత్ లేచారని కాదు, అప్పుడు యవనస్తులు లేచారు. ఫ్యూ యంగ్ మ్యాన్ దే రోజ్ అప్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి పడుచువారు లేవడం గురించి ఆలోచించాం. రెండోది 5వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 17వ వచనం. ప్రధాన యాజకుడు ద హై ప్రీస్ట్ అతనితో కూడా ఉన్న వారందరూ అపోస్తల కార్యం చాలేమ్మా. 4వ అధ్యాయంలో ప్రధాన యాజకుడు ఆయన బంధువులు ఉన్నారు. ఇక్కడ ఆయన గ్రూప్ వాళ్ళు, ఆయన సంబంధించిన డినామినేషన్ వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు లేచారు అని రాయబడింది. ద హై ప్రీస్ట్ అండ్ హిస్ అఫీషియల్స్ who formed the party of the Sadducees became extremely jealous over all that was happened. The high priest and his officials, chief minister office, prime minister office అన్నట్టుగా హై ప్రీస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ వ్యవస్థ చూడండి, యాజక వ్యవస్థ ఎలా ఉందో ఆలోచించండి. పోప్ ఎలా ఉంటుందో యాజక వ్యవస్థ, లేదా పాపసీ యొక్క సిస్టమ్, దానికి ఒక ఆఫీసు, దానికి ఒక మెయింటెనెన్స్, దానికి అసిస్టెంట్స్, లేదా దానికి ఎలా ఉంటుంది హడావిడి చూడండి. ఒక బిషప్ స్థాయి చూడండి. ఇక్కడ రాయబడింది ఒక హై ప్రీస్ట్ అండ్ అఫీషియల్స్. స్తోత్రం. ఏం జరిగింది అక్కడ? దే వర్ ఎక్స్ట్రీమ్లీ జెలస్ ఓవర్ ద థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్, నాట్ ఇన్ ద టెంపుల్. సంఘము అనబడినట్టు ఆ గుంపులో, కొత్త గుంపులో జరుగుతున్న విషయాలలో వాళ్ళకి బాధ వేసింది. స్తోత్రం. వాళ్ళకి కష్టమైంది. వాళ్ళంతా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేవాలయంలో అయితే మాది, బయట జరిగితే మాకు సంబంధం లేదు, మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఆలోచించాలి. రెండవది ప్రధాన యాజకుడిని ఆయన తెగవారు లేచారు. మూడవది లేచినట్టు వాళ్ళు అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం. స్తోత్రం. చాలేమా. But a Pharisee named Gamaliel, a noted religious professor who was highly respected by all, stood up. తన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు కాదు, అతను అలర్ట్ అయ్యాడు. వాళ్ళందరినీ హలో 1 minute సైలెన్స్ ప్లీజ్ అని అన్నట్టుగా ఒక నెక్స్ట్ సెషన్లోకి వాళ్ళని నడిపించాడు, నెక్స్ట్ లెవెల్లోకి వాళ్ళని తీసుకొచ్చాడు. అక్కడ అట్మాస్ఫియర్ని, అంబియన్స్ని తను మార్చేసి అక్కడ కోపంతో వైలెంట్ సిచ్యువేషన్ని నార్మల్ సిచ్యువేషన్గా, సైలెంట్ సిచ్యువేషన్గా తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మూడోది గమలీయేలు లేచాడు. అనేకులు లేవాలి, మన పక్షాన మాట్లాడేవాడు, మనలో నుంచి లేవాలి, మన పక్షాన మాట్లాడేవాడిని దేవుడు లేపాలి. దేవుడు లేపుతాడు. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 36వ వచనం. స్తోత్రం. ఈ దినములకు మునుపు 400 మనుషులు వారితో కలుసుకొండ్రి. ఆ మూమెంట్లో 400 పీపుల్ జాయిన్. కానీ అపోస్టలిక్ మూమెంట్లో 400 కాదు, 3000 స్టార్టింగ్, తర్వాత 5000. అనగా ఈ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మరి తెలీదు. తుదా అనేటువంటి వాడి ద్వారా ఆరంభమైన మూమెంట్. బట్ ఈ మూమెంట్ ద్వారా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. కానీ గ్రేటెస్ట్ మూమెంట్ అపోస్తుల ద్వారా వచ్చింది. దేవుని స్తోత్రం. వారితో కలుసుకోండి,
హీ వాజ్ డెడ్, హీ వాజ్ కిల్డ్. వానికి లోబడిన వారందరూ, వాడి సిద్ధాంతాలకు కట్టుబడిన వాళ్ళందరూ, వాడిని అనుసరించిన వాళ్ళందరూ, ఆయన మా గురువు, ఆయన మా బాస్, ఆయన పార్టీలో చేరిన వాళ్ళందరూ, కార్యకర్తలందరూ చెల్లాచెదరైపోయారు. వీళ్ళు ఇంకో నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. నాయకత్వపు సంక్షోభం ఏర్పడింది అక్కడ. వి వాంట్ సమ్ అదర్ లీడర్, సమ్ స్పిరిచువల్ లీడర్, గురువు, బాబా, మాంక్, సన్యాసి మాకు కావాలి అన్నట్టుగా ఎదురు చూశారు. తర్వాత 37వ వచనం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 33. వాని తర్వాత జనసంఖ్య దినములు అంటే ప్రజాసంఖ్య రాయబడుతున్నట్టు దినాల్లో, అనగా ట్యాక్స్ కలెక్షన్ అనే టైంలో ప్రజలను తనతో కూడా అనగా పొలిటికల్ మూమెంట్గా వచ్చింది. బట్ అపోస్టలిక్ మూమెంట్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ మూమెంట్. సంఘం అనేది పొలిటికల్ సిస్టమ్ కాదు. చర్చ్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ సిస్టమ్, దట్స్ ఎ స్పిరిచువల్ సిస్టమ్. కానీ పాలిటిక్స్ అనేవి సంఘంలో చేరిపోయినాయి. పాస్టర్లు పాలిటిక్స్ చేస్తున్నారు, సంఘ పెద్దలు పాలిటిక్స్ చేస్తున్నారు, కమిటీ రాజకీయాలు చేస్తున్నారు. దేవుని సంఘము రాజకీయానికి అతీతమైనదిగా ఉండాలి. కులానికి, మతానికి, మత శాఖకు, రాజకీయాలకు, పార్టీలకు, వీటన్నిటికీ అతీతంగా ఉండాల్సింది, ప్రత్యేకంగా ఉండాల్సిన సంఘం. ఏదేమన్నప్పటికీ ఇక్కడ రాయబడింది, పడుచువారు లేచారు, ప్రధాన యాజకుడు మరి కొందరు లేచారు. గమలియేలు అనేటువంటి ఒక పేరుగాంచినటువంటి ఆ వ్యక్తి లేచాడు. తూదా అనేటువంటి ఒక వ్యక్తి లేచాడు. యూదా అనేటువంటి ఒక వ్యక్తి లేచాడు. 5 మంది లేచారు వేరు వేరు ఉద్దేశాల నిమిత్తం. అలాగైతే నీవు నేను లేవాలి. లెమ్ము తేజరిలము, నీకు వెలుగు వచ్చింది. నీ కుటుంబంలో ఇంకా పడిపోయిన అవస్థలో, నీ సంఘంలో నువ్వు ఇంకా పడిపోయిన అవస్థలో ఉంటే నువ్వు లేవాల్సిన అవసరం ఉంది. యూ షుడ్ రైజ్ ఇన్ యువర్ చర్చ్, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ ఫెలోషిప్, ఇన్ యువర్ మినిస్ట్రీ. స్తోత్రం. కాబట్టి అలా లేవడానికి ప్రభు మనకందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.